కామారెడ్డి నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 2 గంటల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరించారు. మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మోస్తారు వర్షాలు పడతాయని ఐఎండీ చెప్పింది. వెదర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి బేగంపేట్ వెదర్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సాయి కిరణ్, చెప్పండి, ఏ జిల్లాలో ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎఫెక్ట్ ఉండబోతోంది? అప్డేట్స్ ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? కవిత, అయితే తెలంగాణలో ముఖ్యంగా కామారెడ్డి, నిజామాబాద్ ఈ ఏరియాలలో చూసుకుంటే గత రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా 50 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసింది. గతమెన్నడూ లేనటువంటి వర్షం అక్కడ కురిసిందని చెప్పొచ్చు. దాదాపు కామారెడ్డిలో ఉన్నటువంటి 5-6 కాలనీలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధం అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉండేటువంటి కాలనీ వాసులంతా కూడా మేడల మీదకి, బిల్డింగ్ మీదకి వచ్చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తుంది కూడా కామారెడ్డి, నిజామాబాద్ ఏరియాకు సంబంధించి ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ గా కూడా వాతావరణ శాఖ అధికారులు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా రానున్న 2-3 గంటల్లో కూడా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ సైంటిస్ట్ శ్రావణి గారు ఉన్నారు. మ్యామ్, ఎక్కడెక్కడ ఈ రాత్రి వరకు వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది? మనకి 26వ తేదీన అంటే 25వ తేదీన ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావం అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ ఈ పరిసర ప్రాంతాల్లోనూ మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. గత 24 గంటల్లో కామారెడ్డిలో దాదాపుగా 25 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడం, దీంతో పాటుగా ఎడతెరిపి లేని వర్షం మనకి కామారెడ్డి జిల్లాలో పూర్తిగా మెదక్, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లోని కురుస్తూ ఉండడం వల్ల ఈ రోజు కూడా కామారెడ్డి, మెదక్ వీళ్ళకి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. అంటే 50 సెంటీమీటర్ల వర్షపాతం అంటే ఆ ఏరియాలో ఎందుకు అంత కురిసిందని చెప్పుకోవచ్చు? గతంలో ఎప్పుడైనా ఆ ఏరియాలో అంత కురిసిందా? గతంలోనంటే కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో అంతవరకు కాలేకపోయినా ఇంతకు ముందు నిజామాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి 2023లో 40 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే తెలంగాణలోని 2023 గానీ అలాగే 24లో కూడా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ 60 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదవడం అయితే జరిగింది. ప్రజెంట్ ఎక్కడెక్కడ ఎంత వర్షం ఉంది మేడం, ఒకసారి చూపించండి లైవ్ లో. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి కామారెడ్డిలోని, ఉత్తర కామారెడ్డి జిల్లాలోని కొద్దిగా ఎక్కువగా వర్షపాతం నమోదవుతుంది. అలాగే నిర్మల్, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అధికంగా వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే 2 గంటల్లో కూడా. అదేవిధంగా సంగారెడ్డిలో పూర్తిగా మోడరేట్ రెయిన్ఫాల్ అంటే ఒక మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మనకి మోస్తరు వర్షపాతం, ముఖ్యంగా భూపాలపల్లి గాని, ములుగు, హన్మకొండ ఈ జిల్లాల్లోని కూడా మనకి అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదే అవకాశం. మనకి బ్లూ కనిపిస్తున్నదంతా వర్షపాతమే. ఈ నీలంగా ఉన్నదంతా మొత్తం మనకి వర్షపాతమేనండి. ఇదంతా ఒక మోస్తరు వర్షపాతము. ఎప్పుడైతే ఇది తెలుపు నుంచి ఎరుపు రంగుగా మారుతుందో మనకి అక్కడ భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉంటుందన్నమాట. సో నిన్న మీరు అలర్ట్ చేసిన విధంగా కామారెడ్డిలో సేమ్ అదే విధంగా వచ్చింది ఇక్కడ? నిన్న అలర్ట్ చేశామండి. మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదే అవకాశం ఉన్నందున అక్కడ మనకి ఆరెంజ్ అలర్ట్ కూడా కంటిన్యూస్ గా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ పరిస్థితి చూసుకున్నట్లయితే వచ్చే 3 గంటల్లో కొద్దిగా మనకి తెరిపిస్తుంది. తర్వాత కొద్దిగా జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉంది నైట్. సో ఈ కామారెడ్డి, నిజామాబాద్, ఈ మెదక్ ఈ ఏరియాలో చాలా ఎఫెక్ట్ ఉంది. సో ఈ ఏరియాలో ఈ రోజు రాత్రి, రేపు కూడా కురిసే అవకాశం ఉందా? కామారెడ్డి జిల్లాలో మనకి ఈ రోజు అంతా, రేపు తెల్లవారుజామున వరకు కూడా కొద్దిగా మోస్తరు వర్షపాతం కంటే ఎక్కువగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే నిర్మల్, నిజామాబాద్ లో కూడా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. రేపు చూసుకున్నట్లయితే మనకి కామారెడ్డి గాని, మెదక్ గాని అక్కడక్కడ 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే ఉందన్నమాట. ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మనకి ఇక్కడ తెలంగాణ మొత్తం మ్యాప్ కనుక చూస్తే ఇక్కడ నిజామాబాద్, కామారెడ్డిలోనే మెయిన్ గా రెడ్ అలర్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ గా కూడా అక్కడ మనకు వాతావరణ శాఖ అధికారులు చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సో కామారెడ్డి ప్రాంతం ఇప్పటికే జల దిగ్బంధం అయిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ కావచ్చు, ఇతర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే గ్రాడ్యుయస్ గా రెయిన్ అనేటువంటిది తగ్గుతూ వస్తుంది. ఎక్కడెక్కడ తగ్గుతుందంటే బిక్నూర్, కామారెడ్డి లోకల్, దోమకొండ, రాజంపేటలో కొంత తగ్గుతుంది. కానీ ఇది కాస్త లింగంపేట్, ఎల్లారెడ్డిపేట్, గాంధారి, నిజాం సాగర్, బాన్సువాడ, పిట్లంలో కమింగ్ 3-4 గంటల్లో భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది. అలాగే మ్యాసివ్ డౌన్ ఫోర్స్ కూడా చూస్తే నిజామాబాద్, జగిత్యాల్, మంచిర్యాల్, ఆసిఫాబాద్, భూపాల్పల్లి,
ములుగులో కూడా రానున్న 3 గంటల్లో కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది అక్కడ కూడా. అలాగే ఇంకా హెవీ రెయిన్స్ కంటిన్యూగా కూడా అటు సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ, మహబాద్, మెదక్ ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ అక్కడ నర్మాల వాగు కావచ్చు, కామారెడ్డిలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు, వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి అటు కామారెడ్డి వెళ్లేటువంటి ప్రాంతం కావచ్చు, కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్లేటువంటి రహదారులు కూడా పూర్తిగా ఇప్పటికే జల దిగ్బంధం అయిపోయాయి. రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు కూడా ఇది హెవీగా కురిసేటువంటి అవకాశం ఉంది. ఇది మనకి ఈ రోజు మ్యాప్ కనుక చూస్తే మనకి నిజామాబాద్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి ఇదంతా కూడా రెడ్ కలర్ కనిపిస్తుంది. రేపు వచ్చేస్తే ఎల్లో అలర్ట్ కనిపిస్తుంది. సో ఇంకా ఈ రోజు రెడ్ అలర్ట్ ఉన్నా కూడా రేపు ఇంకా ఎల్లో అలర్ట్ గా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఇంకా రేపు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో తెలంగాణ మిగతా జిల్లాలన్నీ కూడా కొంత గ్రీన్ అలర్ట్ ఉన్నా కూడా చాలా వరకు జిల్లాలు కొంత ఎల్లో అలర్ట్ కనిపిస్తుంది. తెలంగాణ బార్డర్ జిల్లాలు ఏవైతే అవి, అలాగే ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ ఈ ప్రాంతాలు కూడా ఎల్లో అలర్ట్ గా కూడా కనిపిస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే అటు కామారెడ్డిలో పూర్తిగా జల దిగ్బంధం కావచ్చు, అక్కడ ప్రజలంతా కూడా ఇప్పటికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సహాయక చర్యల కోసం హెలికాప్టర్స్ కూడా పంపించేటువంటి పరిస్థితుల దాకా అక్కడ వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్ సాయి, థ్యాంక్ యూ.